పిండిని బాగా ఈ విధంగా బాయిల్ చేయించాలి. బాగా 15 మినిట్స్ దాకా బాగా బాయిల్ అవ్వాలి. ఎంత బాయిల్ అయితే అంత బాగా వస్తాయి వడియాలు. నీట్గా గట్టిపడిపోయింది. ఆరబెట్టుకున్నాను కాసేపు. ఇప్పుడు పిండి నీట్గా వచ్చేసింది కన్సిస్టెన్సీ అంతా. దీన్ని నీట్గా మనం ఇంకా వడియాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది పిండి. వరకు పెట్టిన వడియాలు నేను ఇదే కొలతలతో పెట్టాను. ఇవన్నీ ఎండిపోయి చక్కగా ఈ విధంగా తయారయ్యాయి. చూడొచ్చు కదా మీరు, వడియాలు చాలా బాగా వచ్చాయి. నూనెలో వేసుకుంటే కూడా చాలా బాగా వస్తాయి ఇవి. కాబట్టి ఈ విధంగా చేస్తే మీరు మెజర్మెంట్స్తో ఈ విధంగా మీకు చక్కగా వడియాలు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు share, subscribe and click the bell icon. Thank you so much. Bye.